అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి వీడియో ద్వారా. చాలామంది కూడా మన సప్లిమెంట్స్ వాడాలి అంటే మెడిసిన్ ఏమన్నా ఇబ్బందులు అవుతాయేమో ఆరోగ్యపరంగా అని ఆలోచిస్తూ ఉన్నారు. మరి మన పూర్వీకులు చెప్పిన ఒక మాట గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఆహారమే మందుగా మారాలి తప్ప మందులే ఆహారంగా మారకూడదు. ఇది పాతకాలం నుంచి మనం వింటున్న మాటే. మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒక చాలా గొప్ప మాట. ఆహారం మందులాగా పనిచేయాలి తప్ప మందులే ఆహారంగా మారే పరిస్థితి రాకూడదు అని చెప్పారు. మరి ఈరోజు చాలామంది కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మాత్రల మీద మాత్రమే ఆధారపడుతున్నారండి. మాత్రలు బీపీకి ఒక టాబ్లెటు, షుగర్కి ఒక టాబ్లెటు, గ్యాస్ ట్రబుల్కి ఒక టాబ్లెటు, కనీసం నిద్ర రావటానికి కూడా ఒక టాబ్లెటు. అది వేస్తే తప్ప రోజు గడవటం అనేది జరగట్లేదు. ఇలా జీవితం మొత్తం కూడా మందుల చుట్టూనే తిరుగుతుంది 90% పీపుల్కి. మరి మనం మందుల్ని ఆహారంగా తీసుకుంటున్నాం. ఆహారాన్నే మందుగా వాడేవాళ్ళు మన పూర్వీకులు. కానీ మనకి ఆ అవకాశం లేకుండా పోయింది. కానీ ప్రకృతి మనకు ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలను ఇచ్చిందండి. ఎన్నో రకాల ఆహార పదార్థాలని మనకి ప్రకృతి ద్వారా ఇవ్వటం జరిగింది. న్యాచురల్గా దొరికే ఆహార పదార్థాలు, పంటలు కూడా ఒకప్పుడు ఆర్గానిక్గా పండేవి. ప్రతి పంట, ఏ పంట వేసినా సరే రైతు రసాయనాలు వేయకుండా న్యాచురల్ పద్ధతిలో, అంటే పశువుల ఎరువులు ఇలాంటి వాటితో పంటలు పండించేవాళ్ళు. అప్పుడు ఏ మనిషికి ఏ హాని ఉండేది కాదు. హార్ట్ అటాక్లు ఉండేవి కాదు, బీపీలు ఉండేవి కాదు, గ్యాస్ట్రిక్ సమస్యలు అంతకన్నా ఉండేవి కాదు. మనం ఈరోజు ఒక్క పూట భోజనం చేస్తేనే గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. మరి ఆ రోజుల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా చాలా కష్టపడేవాళ్ళు. 3 పూటల భోంచేసేవాళ్ళు, అవసరమైతే 4 పూటల భోంచేసేవాళ్ళు. కానీ ఏ వ్యక్తికి కూడా గ్యాస్ట్రిక్ సమస్య కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేవు. కానీ ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతిదీ సమస్యే. గ్యాస్ట్రిక్ సమస్య దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లం వరకు చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే రసాయనాలు, పంటల్లో వాడే రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల పంటలు పండించడానికి ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు. దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. పండించే రైతు ఇబ్బంది పడుతున్నాడు, తినే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటికి మొన్న పొలంలో మందులు స్ప్రే చేయడానికి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడికక్కడే స్పాట్లో మరణించాడు. ఆ మందుల పవరు తట్టుకోలేక బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి కళ్ళు తిరిగి పడిపోయి చనిపోయాడు. ఇక్కడ రైతుకి గ్యారంటీ ఉండట్లేదు, మనిషికి గ్యారంటీ ఉండట్లేదు. అధిక రసాయనాలతో, అధిక మందులతోటి అందరం ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించాల్సిన విషయం అండి. ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత ఉంది ఈ విషయంలో. చూడండి, మనం మెడిసిన్ తోటి లైఫ్ లాంగ్ మన జీవితానంతంలో అది గడుస్తూనే ఉంది. మందులతోటే, ప్రతి ఒక్కదానికి మందులే. ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని వస్తున్నాయి. అయినా సరే మనం ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతున్నాం. న్యాచురల్గా చూడండి, ప్రకృతి ఇచ్చిన మనకి పదార్థాలు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉసిరిని చూస్తున్నాం. ఉసిరి అంటే రాతి ఉసిరి. మనకి పూర్వకాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉంది ఈ ఉసిరి అనేది. న్యాచురల్ విటమిన్ సి అనేది దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగటం, జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలాగే చర్మకాంతిని పెంచుతుంది, జీర్ణశక్తిని కాపాడుతుంది. జీర్ణశక్తి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ లేకుండా ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి మనకి ఉసిరి బాగా పనిచేస్తుంది. అలాగే కలబంద, కలబందను ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్తారు. ఇది నిజంగా జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యానికి, బ్యూటీ కాన్సెప్ట్లో చాలా బాగా ఉపయోగిస్తారు ఈ కలబంద అనేది. శరీరాన్ని శుద్ధి చేయటానికి, గట్ హెల్త్ని కాపాడటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కలబంద. ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉంటాం, మన ఇళ్ళలో ఉంటుంది కదా. మరి వేప చెట్టు మొత్తం కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. వేపని మనం దేవతగా కూడా పూజిస్తాం. ఇది చర్మ సమస్యలకి, అంటే చర్మానికి సంబంధించిన ఏ సమస్యలనైనా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్ళు స్నానం చేయించే దగ్గర నుంచి కూడా, అంటే పసుపును వేపాకు నూరి ఒంటికి పట్టించి 1 గంట సేపు అలా ఎండిన తర్వాత స్నానం చేయించేవాళ్ళు. చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ జ్ఞాపకాలు గుర్తున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే అలాంటి సమస్యలను తగ్గించడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వేప పసుపు నూరి మనకి కడుపులోకి వేసేవాళ్ళు చిన్నపిల్లలకి కానీ, అలాగే బాలింతలప్పుడు కూడా స్నానం అప్పుడు వేయిస్తారు, రక్తాన్ని శుద్ధి చేస్తుంది అని. మరి పరిశుభ్రంగా మన శరీరాన్ని ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఈ వేప అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఔషధ గుణాలు, మనం దేవతలాగా పూజించిన నోని ఫ్రూట్. నోని అనేది ఒక సూపర్ ఫ్రూట్గా మనందరికీ తెలుసు. దీనిలో జిరోనిన్ అనేది ఉంటుంది కాబట్టి మానవ కణాలని రిపేర్ చేయడానికి, మానవ కణాలకు ఉండే మౌత్ను ఓపెన్ చేయడానికి నోని అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. షుగర్ని, బీపీని, అంటే దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గించడానికి నోని ఫ్రూట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి ఈ నోని ఫ్రూట్ను కూడా ఎక్కువగా తీసుకుంటున్నాం ఈ రోజుల్లో. చాలామందికి తెలుసు, ఇళ్లల్లో చాలా బాగా పెంచుతున్నారు. మరి ఇంకా అవిసె గింజలు, అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే మెదడు ఆరోగ్యానికి ఇంకా మంచిది. దీనిలో మంచి కొవ్వులు ఉంటాయి కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఇది మనకు తెలిసిందే. అవిసె గింజలు పురాతన కాలం నుంచి అందరం వాడుతున్నాం. ఇది మునులు ఋషులు కూడా వాడిన ఒక ఇంగ్రీడియంట్, అంటే చిరుధాన్యంలాగా. ఇంకా అలాగే క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడే ఒక మంచి ఇంగ్రీడియంట్ అన్నమాట. మూత్రనాళ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనిలో. అలాగే గుండె ఆరోగ్యానికి మంచిది, ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బెర్రీస్ అనేవి ఆకుల నుంచి మొదలు వేర్ల వరకు కూడా మనకు బాగా ఉపయోగపడే ఇంగ్రీడియంట్. అలాగే పసుపు అంటేనే ఒక పవిత్రమైనది అని అర్థం. మన వంటింట్లో ఉండే పసుపు ఒక అద్భుతమైన ప్రకృతి బహుమతే కదండి. ప్రతి ఒక్క ఇంట్లో పసుపు ఉండాల్సిందే. పసుపు లేని ఇల్లు లేదు కదా. పసుపుని అంత పవిత్రంగా చూస్తాం. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఈ పసుపులో. మరి ప్రతి ఇంట్లో కూడా మనం వాడుతూనే ఉంటాం. చిన్నపిల్లలకు జలుబు వచ్చిందంటే పసుపు పాలు పట్టిస్తూనే ఉంటాం, మనం తాగుతూ ఉంటాం, మిరియాలు వేసుకుంటాం. ఇలా చాలా రకాలుగా ఉంటుంది మనకి మనం వాడే పదార్థాలు. అలాగే గానోడర్మా, రిషి మష్రూమ్ అంటారు దీన్ని. సాంప్రదాయకంగా ఏంటంటే రెడ్ మష్రూమ్ అంటారు, ఎర్ర పుట్టగొడుగు. దీనిలో ఏంటి అంటే రోగనిరోధక శక్తి పెంచడానికి, సెల్స్ని యాక్టివ్ చేయడానికి మంచి లక్షణ గుణాలు ఉన్నదన్నమాట. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎర్ర పుట్టగొడుగుల నుంచి తయారైన ఈ గానోడర్మా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మన ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది. మరి ఇలా అనేక రకాల ఇంగ్రీడియంట్స్తో మనం ఎప్పుడు నిత్యం కూడా వాడుకుంటూనే ఉంటాం ఇంట్లోకి. ప్రతిదీ కూడా మనకి సుపరిచితమే కదండి.
మనం ఆరోగ్యం ఆ, ఉండాలి అంటే, మనకు ఆరోగ్యం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉపయోగించుకుంటాం. అనారోగ్యాల పాలు అవ్వకూడదు మందుల కోసం వెతకడం కంటే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకోవటం చాలా మంచిది కదా. మరి ఈరోజు చూడండి, అనారోగ్యం వచ్చిన తర్వాత మందుల కోసం వెతుకుతున్నాం కదా. మరి దానికి పర్మనెంట్ సొల్యూషన్ దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ఇక్కడ ఆరోగ్యంగా ఉండే ఆహారాలను ముందుగానే మన జీవితంలో భాగం చేసుకోవాలి. సహజ ఆరోగ్యం మనం తీసుకోవాలంటే మనం పండ్లు, కూరగాయలు, విత్తనాలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇవన్నీ కూడా మనకు అవసరం. మన ఆరోగ్యానికి మంచి మిత్రులు. మరి ఇక్కడ చూడండి, మన వెస్టేజ్లో సప్లిమెంట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే పోషకాలతో కూడిన సప్లిమెంట్స్ అన్నమాట. మన శరీరానికి ఏదైతే శక్తి అందట్లేదో, పోషకాలు అందట్లేదో ఫుడ్ ద్వారా, అవే సప్లిమెంట్స్ని పోషకాల రూపంలో మనకు అందిస్తున్న గ్రేట్ కంపెనీ వెస్టీజ్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఉసిరి, కలబంద, వేప, అలాగే నూనె, ఫ్లాక్స్ ఆయిల్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా. ఆ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని మన వాళ్ళు సప్లిమెంట్స్ రూపంలో తిరిగి మనకు అందిస్తున్నారు. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో, ఎంతో గొప్ప విజన్తో స్టార్ట్ చేసింది కంపెనీ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్లస్ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని సంపాదించుకోవాలి. బయట ఇప్పుడు ఏం జరుగుతుంది, మన దగ్గర ఆదాయం ఉంటేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా చూయించుకోవటానికి వీలవుతుంది. అంతే కదా, డబ్బు లేకుండా ఎవరు ట్రీట్మెంట్ చేయరు కదా. డబ్బు ఉంటేనే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా అవుతుంది, లేదంటే మనం ట్రీట్మెంట్ కూడా చేయించుకునే పరిస్థితిలో ఉండం. కానీ ఇక్కడ సప్లిమెంట్స్ వాడుకొని ఆరోగ్యాన్ని పొందుతూ ఆ మాటని, ఆ మంచి విషయాన్ని ఇతరులకు షేర్ చేయటం వల్ల ఇక్కడ ఆదాయాన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఇచ్చింది వెస్టేజ్ కంపెనీ. వెస్టేజ్ని నిజంగా అర్థం చేసుకుంటే చాలా లోతులో ఉందండి. ఏదైనా ముందు అవగాహన ముఖ్యం అంటారు కదా, మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది కూడా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చికిత్స కంటే అవగాహన ముఖ్యం అంటారు. అలాగే ఒక దేనినైనా సరే మనం అర్థం చేసుకోవాలి అంటే దాని గురించి తెలుసుకోవాలి. మరి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మన వెస్టేజ్లో ఉన్నవి ఫుడ్ సప్లిమెంట్స్, అలాగే ఆయుర్వేద మెడిసిన్ కూడా ఉంది మనకి. మెడిసిన్ వైజ్ ఆయుర్వేద అంటే భారతదేశానికి పుట్టినిల్లండి. ఆయుర్వేదంలో కూడా గొప్ప ప్రోడక్ట్లు ఉన్నాయి, అది కొంత కేటగిరీ అన్నమాట. అలా మన ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఆయుర్వేద మెడిసిన్ ఉంది, అలాగే రైతులకు సంబంధించిన ఆర్గానిక్ ఎరువులు ఉన్నాయి. ఇవన్నీ వాడుకోవటం వల్ల మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం, అలాగే డబ్బుని సేవ్ చేసుకోగలుగుతాం. కొన్ని సప్లిమెంట్స్ కొంతమంది వాడకూడదు, అవి నేను పూర్తి వివరాలు చెప్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. ఒకసారి వీడియో చూడని ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పాత వీడియోలు చూడండి, లేదా మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతాను నేను. కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం కొంతమంది వాడకూడదు, అవి చూసుకొని మనం వాడుకోవటం వల్ల నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటున్నాను. వాడుకోవటం వల్ల అలా మనకి 100% రిజల్ట్ తీసుకోవచ్చు ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆహారమే మందుగా పనిచేస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా మన పూర్వీకులు ఎలా అయితే క్యూర్ చేసుకోగలిగారో మనం కూడా సేమ్ అంతే, అలాగే క్యూర్ చేసుకోగలం. రైతులు కూడా చిన్నగా ఈ రసాయనాలని తగ్గించి మన ఆర్గానిక్ ఎరువుల వైపు వస్తే దేశమంతా కూడా చాలా బాగుంటుందన్నమాట, హ్యాపీగా అలాగే ఆరోగ్యంగా ఉంటుంది. రైతన్న కళ్ళల్లో సంతోషం, మనసులో ఆనందం, అది చెప్పలేనంత మనకి కనిపిస్తుంది. అప్పుడు ఎందుకంటే నేను పండించే పంట దేశంలో ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది ఆ రైతన్న కళ్ళల్లో మనం చూడొచ్చు. రైతన్నలకి నేను చెప్పేది,
ఆర్గానిక్ ఎరువులు వాడండి, మంచి పంటలు పండించండి, మీరు బాగుండండి, ఆదాయం సంపాదించండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. ఎక్కువ పురుగుల మందులు స్పేర్ చేయటం వల్ల మీ ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. అది ఒక్కసారి చూసుకోండి రైతన్నలారా. మరి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకొని అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడు మీ ఆరోగ్యం మీ మంచి కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.